ఈరోజు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రాప్తాడ్లో జరిగిన తర్వాత మంత్రి సవితమ్మ నిన్న గోరింట్లలో మాట్లాడుతూ వాళ్ళు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే కార్యక్రమం వాళ్ళు చేసేవాళ్ళని మాట్లాడింది. సవితమ్మకు ఒకే మాట అడుగుతున్నాను ఈరోజు. అమ్మ సవితమ్మ, ఎప్పుడైనా నువ్వు మాట్లాడినప్పుడు దయచేసి నువ్వు ఫ్యాక్ట్స్ని అసర్టైన్ చేసుకొని మాట్లాడు. ఎందుకంటే నువ్వు హాఫ్ నాలెడ్జ్తో ఏది పడితే అది మాట్లాడేంత అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే స్థాయి అసలు మంత్రి సవితమ్మది అసలే కాదు. ఈరోజు నువ్వు అంటున్నావు పరామర్శకు వచ్చి అందరిని రెచ్చగొట్టినావు అనే మాట మాట్లాడుతున్నావు. అసలు కురువకులంలో పుట్టి నువ్వు పోయి నడి రోడ్లో లింగమయ్య గారికి ఒక పూలారం వేసి వచ్చే కార్యక్రమం చేసినావు. కనీసం ఒక్క ఖండని ఎక్కడ కూడా ఖండిస్తూ, ఈ హత్యని ఖండిస్తూ, రాజకీయ హత్యని ఖండిస్తూ కూడా ఎక్కడ నువ్వు మాట్లాడలేదు. శవరాజకీయం చేస్తున్నావు. అంతేకాదు ఈరోజు నువ్వు మాట్లాడే మాట ఎట్లుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు విమర్శ చేసే స్థాయిలో అసలే నువ్వు లేదు. ఏదైనా నువ్వు చూసుకొనాలంటే ఇదే ఒక పెనుగొండలో మన 5 ఏళ్ల హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఒక్క దొంగతనం కూడా కియా ఫ్యాక్టరీలో జరగలేదు. మొన్న దగ్గర 900 పైచిలుకగా ఇంజిన్లు చోరీ అయినాయి కియా ఫ్యాక్టరీలో. దాని గురించి నువ్వు విమర్శ చేయాలి, దాని గురించి నువ్వు మాట్లాడాలి. ఎందుకు చోరీ అయింది అంటే, ఈ వ్యవస్థని ఎంత లూజ్గా ఇడిచినావు నువ్వు ఈ పెనుగొండలో, ఇట్లా చోరీ అయ్యేదానికి ప్రముఖమైన కారణం ఏమి అనే దాని గురించి నువ్వు ఎంక్వైరీ పెట్టి ఎందుకు జరిగింది అని మాట్లాడేది విడిచిపెట్టి ఈరోజు పోలీసుల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే, అంటే నువ్వు చేస్తున్న ఈ అక్రమంగా తరలిస్తున్న ఈ ఏదైతే పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అలాగే క్రషర్స్ మెటీరియల్స్ ఉంది, దానికి నీకు అధికారులు సహకరిస్తున్నారు అనేది నువ్వు మర్చిపోవద్దు. అదేవిధంగా ఎస్ఐ సుధాకర్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంలో మాట్లాడుతున్నారు. సుధాకర్ గారు, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు గత ప్రభుత్వంలో కూడా పనిచేసినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మీరు పనిచేసినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కులాల అతీతంగా, పార్టీల అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా సమన్వయ న్యాయం కల్పించినారు. కాబట్టి అందరూ కూడా మీరు నిరాయాసంగా పనిచేసినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఏకవచనంలో మాట్లాడేంత అవసరం లేదు ఎస్ఐ గారు. ఎందుకంటే ఈరోజు మీకు ఎవరైతే బ్యాకప్గా ఉన్నారో, మాట్లాడమంటున్నారో రేపు మీకు ఉండరు. వ్యవస్థ అనేది శాశ్వతము. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళంటే, ఆయుధం లేకుండా శ్రీకృష్ణ భగవానుడు ఎట్లా యుద్ధం చేసినారో అలాగే ఆయన కూడా ఎక్కడ కూడా ఇటువంటి చెడు రాజకీయాన్ని ప్రోత్సహించకుండా, హత్య రాజకీయాన్ని ప్రోత్సహించకుండా, ఎక్కడ కూడా ఏ ఒక దుర్మార్గమైన ఒక పాత్రలో పోకోకుండా ఆయన అందరికీ కూడా సమన్వయ న్యాయం చేయాలని చేసినారు. ఎస్ఐ గారు, మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఫ్యాక్ట్స్ని అసర్టైన్ చేసుకొని మీరు మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా ఏకవచనంలో మాట్లాడినారంటే ఖచ్చితంగా మేము ఎవ్వరు కూడా దీన్ని సహించే ఒక పరిస్థితిలో లేదు. మీకు హెచ్చరిస్తున్నాము. ఏదైతే మాట మీరు చెప్పినారో దాన్ని వెనక తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా మీరు చేయాలని మీకు మా పార్టీ తరఫున, మా క్యాడర్ తరఫున మీకు హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం.